హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే కిస్మిస్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్‌గా, ఈజీగా బయట కొన్నట్లే మనం ఇంట్లోనే ఈ కిస్మిస్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్‌లో మనకి ద్రాక్ష పళ్ళు బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి గదా! ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని కిస్మిస్ సంవత్సరం మొత్తం ఉండేలాగా ఇలా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక అరకిలో ద్రాక్ష పళ్ళు తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కేజీ, 2 కేజీలు అలా ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీటిని ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవాలి. మీకు ఎన్నైతే ప్లేట్లో పడతాయో అన్నీ చూసి ఇలా పెట్టుకోండి. ఇక్కడ నేను 2 ప్లేట్లలో పెట్టి తీసుకుంటున్నానండి. ఇలా ప్లేట్లో అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపించినట్లుగా ఇలా అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ లీటర్ నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని నీళ్ళని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 7 నుంచి 8 నిమిషాల తర్వాత మనకి ఇవి కరెక్ట్గా ఉడికిపోతాయండి. మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు ఒక 7 నుంచి 8 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనకి స్టీమ్ అయిపోయాయి. అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి ముందు తీసుకున్న ద్రాక్ష అనమాట. ఇలా లైట్గా కలర్ షేడ్ అయింది చూసారా, లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఎండలో పెట్టుకుందామండి. నేను ఇక్కడ మార్నింగ్ టైంలో ఒక 2 గంటల ఎండ వస్తుంది బాల్కనీలో, ఇలా ఎండలో పెట్టి తీసుకుంటున్నాను. మిగతా టైంలో నేను నార్మల్గానే ఇంట్లో పెట్టేసుకున్నాను వీటిని. ఇలా మీకు కొద్దిగా ఎండ వచ్చినా కూడా మార్నింగ్ టైంలో పెట్టుకుంటే ఒక 4 రోజుల్లో ఎండిపోతాయి. లేదు బాగా ఎండ వస్తుంది అనుకుంటే ఒక 2 డేస్లోనే మనకి ఇవి ఎండిపోతాయి. చక్కగా కిస్మిస్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, నేను ఇలా ఒక 4 నుంచి 5 రోజుల పాటు బాగా డ్రై చేసుకున్న తర్వాత నాకు ఇలా ఎండిపోయాయి అనమాట. ఇప్పుడు ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి మనకి కిస్మిస్ అనేది రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లోనే ఇలా కిస్మిస్ను ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. సంవత్సరం పాటు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.